మోహిని, నీ కామాగ్నికి అమాయకుడి జీవితాన్ని సమిధన చేస్తావా? వద్దు మోహిని, వద్దు. ఆవేశంలో జీవిత లక్ష్యాన్ని మరిచి ఆత్మహత్య చేసుకుని ఇలా ప్రేతాత్ములుగా మిగిలిపోయాం. మనదంటూ ఒక రూపం లేక అహర్నిశలు గాలిలో గాలివై తారాడుతున్నాం. ఇకనైనా పాపచింత మాని ఈ జన్మ విముక్తి కోసం ప్రయత్నించడం మన విధి. వీళ్ళేది మాలిది. నా ఆవేదన అతని కౌగిల్లో గాని చల్లారదు, నా హృదయం అతని సాంగత్యంలో గాని శాంతించదు. మోహిని, అతని జన్మ వేరు, మన జన్మ వేరు. ఆనాటి ప్రేమ కోసం. ప్రేమ ఏనాటిదైనా ఒకటే. నన్ను అడ్డగించకు, వెళ్ళు. ఏమండి, ఆనందపురం వెళ్ళాలి. దారి తప్పిపోయాను. దారేం తప్పలేదు, అదిగో తిన్నగా అలా వెళ్ళొచ్చు. ఎంత దూరం ఉందండి? 2 ఆవులు ఉంటుంది. అబ్బా బాబాయ్, కాళ్ళు లాగేస్తున్నాయి. ఏమండి, బాగా అలసిపోయానండి. ఒక్కడికి కూడా వీలేను. అదిగో పొద్దు కూడా కుంకిపోయింది. అంత దూరం ఒక్కదాన్ని వెళ్ళాలంటే కష్టమే. మరి నన్నేం చేయమంటావు చెప్పు. ఏమండి, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి. ఏమిటి? మీరెంతో మంచివారిలా ఉన్నారు. దయచేసి ఈ రాత్రికి నాకు ఇక్కడ చోటివ్వరు. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోను. ఒంటరిగా రాత్రి అంతా ఇక్కడే ఉంటానంటావా? ఒంటరిగానా? అయ్యో బాబోయ్, మీరున్నారుగా, నాకేం భయం. తెల్లారితే వెళ్ళిపోతాను. మీ పాదాలు పట్టుకుంటాను. అయ్యో, ఇదేం పని? లేలే, భలే ఇబ్బందులు పెట్టేవే. పాకలో అడ్డుగోడ కూడా లేదు. సరే, కోడి కూసేసరికి వెళ్ళిపోవాలి. తప్పకుండా వెళ్ళిపోతా. సరే అయితే వెళ్ళి పడుకో. ఏమైంది? అబ్బా, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది. గుచ్చుకుందని అలా చూస్తూ కూర్చుంటారే. అబ్బా, ఇదేంటి? బాధ అండి, బాధ. ముళ్ళు తీస్తే అదే పోతుంది. మరి తీయండి. సత్యం పో, ముళ్ళు విరిగింది. మరి ఎలాగండి? నేను తీస్తాను కానీ కాలు చెప్పు. కదలకూడదు. కదిలితే ముళ్ళు రాదు. కదలకంటుంటే కళ్ళు మూసుకో. వచ్చేసింది. లే, ఒళ్ళు చల్లమంటోంది. ఈ ముళ్ళు బాధ కన్నా మీ కళ్ళ బాధ ఎక్కువగా ఉంది. సరే సరే, నువ్వు వెళ్ళి లోపల పడుకో, నేను ఈ చెట్టు కింద పడుకుంటా.
చెప్తానుగా. ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు